హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మ్యాథ్స్ బై సిద్ధార్థ్. సో ఈరోజు నేను ఈ వీడియోలో మనకి రీసెంట్గా గ్రూప్ ఫోర్కి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 1:3లో రిలీజ్ చేశారు. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ సెలెక్ట్ కాని వాళ్ళు అండ్ 1:3లో ఉండి ఫైనల్లో లేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వకండి. యూ మే డిజర్వ్ బెటర్ దెన్ దిస్ ఐ థింక్. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అవ్వండి. అండ్ మన ఛానల్ నుంచి కూడా ఒక 100 to 200 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. సో ఫర్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేస్తామంటే, ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, తర్వాత వెబ్ ఆప్షన్స్ సంబంధించిన ఎఫ్ఏక్యూస్, తర్వాత ఏ ఏ డిపార్ట్మెంట్స్లో వర్క్ ప్రొఫైల్ ఎలా ఉంటుందని డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇస్తామంటే, మనం టీఎస్పిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసి లింక్ క్లిక్ చేసి మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనకి ఇలా ఒక విండో డిస్ప్లే అవుతుంది అనమాట. ఫస్ట్ ఇలానే డిస్ప్లే అవుతుంది. ఇందులో మనకి ఏమేమి ఇచ్చారంటే, వన్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓపెన్ చేయగానే మీరు ఏం చేస్తారంటే, జస్ట్ నేను చెప్పినని వేరే యూట్యూబ్ ఛానల్ చెప్పారని కాకుండా ఇక్కడ ఉన్న డిస్క్రిప్షన్ అంతా మీ ఓన్గా మీరు ఒకసారి చదవండి. ఓకే, సో ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే మనకి ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే, ఈ పోస్టులు ఓన్లీ స్పెసిఫికల్గా ఉమెన్కే అని. అండ్ ఇక్కడ కింద ఒక బాక్స్లో మనకి నెంబర్స్ ఇచ్చారు. ఈ నెంబర్స్ ఏంటంటే నోటిఫికేషన్స్లో పోస్ట్ కోడ్స్ ఉన్నాయి కదా, అది మనం అప్లికేషన్లో డేటాను ఫిల్ చేసిన దాన్ని బట్టి మనం ఏ ఏ పోస్టులకి ఎలిజిబులో ఆ పోస్ట్లే ఇందులో ఇచ్చారనమాట. ఇవి లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ పోస్ట్. సో మనం ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇస్తామంటే, సో మనకి ఇక్కడ మనం ఈ పోస్టులకే ఎలిజిబుల్ కదా. సో ఇక్కడ ఈ పోస్టులకి మనకు సంబంధించిన 31 డిస్టిక్స్ ఈ పోస్ట్ కోడ్కి సంబంధించినవి మనకి డిస్ప్లే అవుతాయి. అరౌండ్ మనకి ఆన్ అన్ యావరేజ్ 760 ఆప్షన్స్కి వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్. సో బై డిఫాల్ట్ ఏమని ఉంటుందంటే, ఇక్కడ ఆ కోడ్ ఇచ్చేసి విల్లింగ్ టు జాయిన్ అని ఉంటుంది. బై డిఫాల్ట్ విల్లింగ్ టు జాయిన్ అని ఉంది. సో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మీకు మ్యాండేటరీగా ఏ జాబ్ లేదు, నాకు ఏ జాబ్ వచ్చినా చేస్తా అనే వాళ్ళు డైరెక్ట్ డిఫాల్ట్గా విల్లింగ్ టు జాయిన్ ఉంది కాబట్టి సేవ్ ప్రిఫరెన్సెస్, సబ్మిట్ ప్రిఫరెన్సెస్ అని కొట్టేయండి. ఎవరైనా ఆల్రెడీ ఒక జాబ్ చేస్తున్నారు, లేదా నేను వేరే ఏదైనా ప్రిపేర్ అవుతాను, ఈ స్పెసిఫిక్ రెవెన్యూ కానీ, కమర్షియల్ ట్యాక్సెస్ కానీ, ట్రెజరీ కానీ ఇలాంటి డిపార్ట్మెంట్సే వస్తేనే చేస్తా అంటే జస్ట్ ఆ మీకు కావాల్సిన డిపార్ట్మెంట్సే ఎంటర్ చేసి రిమైనింగ్ వాటన్నిటికీ అన్విల్లింగ్ ఇచ్చేసేయండి. దెన్ సబ్మిట్ ప్రిఫరెన్సెస్ కొట్టేయండి. నాకు ఏ జాబ్ వచ్చినా చేస్తాను, నాకు జాబ్ మ్యాండేటరీ అనుకునే వాళ్ళు అన్నిటికీ ఆల్రెడీ విల్లింగ్ టు జాయిన్ అనే ఉంది కాబట్టి డిఫాల్ట్గా సో సేవ్ అండ్ సబ్మిట్ ప్రిఫరెన్సెస్ కొట్టేయండి. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఈ స్టెప్ అయిపోయాక మనకి ఏమొస్తుందంటే, మనం ఏవేవైతే విల్లింగ్ టు జాయిన్ ఇచ్చామో ఆ పోస్టులన్నీ మనకి నెక్స్ట్ డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఎలా డిస్ప్లే అవుతాయి అంటే, మనం వేటికైతే విల్లింగ్ టు జాయిన్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చామో అన్నీ ఇలా డిస్ప్లే అవుతాయి. డిస్ట్రిక్ట్, డిపార్ట్మెంట్ నేమ్, పోస్ట్ కోడ్, వెబ్ ఆప్షన్స్ కోడ్. ఇప్పుడు మనం ఏమి ఇస్తామంటే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇస్తాం. సపోజ్ ఇక్కడ నల్గొండ ఉంది, జస్ట్ నేను స్క్రీన్ షాట్స్ తీసాను అనమాట. నల్గొండలో నేను ఫస్ట్ ట్రెజరీ అండ్ అకౌంట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకోండి, ఇక్కడ నేను 1 ఎంటర్ చేస్తా. దెన్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ సివిల్ సప్లైస్కి ఇవ్వాలనుకుంటే 2 ఇస్తా. సో ఇట్లా మనం సపోజ్ మనం 765 ఆప్షన్స్కి విల్లింగ్ టు జాయిన్ కొట్టినాం అనుకోండి, ఇట్లా మన ప్రియారిటీని బేస్ చేసుకుని 1 to 765 ఫిల్ చేస్తాం. అన్నీ ఫిల్ చేశాకనే సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. లైక్ విల్లింగ్ టు జాయిన్ మీరు ఎన్ని పోస్టులకి ఇస్తే అన్ని పోస్టులకి మనం ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఒకవేళ విల్లింగ్ టు జాయిన్ మీరు 100 పోస్టులకి ఇచ్చారనుకోండి, మీకు 100 పోస్టులే డిస్ప్లే అవుతాయి. ఆ 100 పోస్టులు 1 to 100 మనం ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఒకవేళ విల్లింగ్ టు జాయిన్ ఓన్లీ 10 పోస్ట్కి ఇస్తే ఆ 10 పోస్టులే డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఆ 10 పోస్టులకి 1 to 10 ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇస్తాం అనమాట. ఇలా ఇచ్చినాక సేవ్ ప్రిఫరెన్సెస్, దెన్ ఫైనల్ సబ్మిట్ కొట్టేస్తే మన వెబ్ ఆప్షన్స్ అనేవి సేవ్ అయిపోతాయి. దాని తర్వాత మనం ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్ ఎందుకంటే మనం ప్రాపర్గా పెట్టామా లేదా అనేదాన్ని మనం ఇక్కడ ఎలా పెడితే దాన్ని బేస్ చేసుకుని మన జాబ్ అనేది మన డిపార్ట్మెంట్ అయ్యేది ఉంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఉండండి. ఇది మనకు జరిగే ప్రాసెస్. సో దీన్ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఫస్ట్ మీరు దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలంటే,
ఇక్కడ చూడండి, బాటమ్ లైన్‌లో డౌన్‌లోడ్ ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్. ఇప్పుడు మీకు నేను 765 అని చెప్పాను కదా! ఫస్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఆ 765కి సంబంధించిన పీడీఎఫ్ వస్తది. ఆ పీడీఎఫ్ ఒకసారి ప్రింట్ తీసుకొని మీరు ఏ ఏ డిపార్ట్మెంట్స్‌లో జాయిన్ అవ్వాలి, ఏ ఏ డిస్ట్రిక్ట్, స్టేట్ క్యాడర్ అవన్నీ చూసుకొని అందులో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సపోజ్ మీరు ఒక 100 ప్రిఫరెన్సెస్ ఇవ్వాలనుకోండి. అందులో ఒక 100 మీకు కావాల్సిన 100 ఏవో అందులో ఇచ్చాకనే మీరు సిస్టమ్‌లోకి రండి. సో దట్ ఇట్ విల్ బికమ్ ఈజీ టు ఆప్ట్ ఇన్ ద సిస్టమ్. ఓకే. ఫస్ట్ ఏం చేస్తారంటే ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్‌ని ప్రింట్ ఔట్ తీసుకొని డిపార్ట్మెంట్స్‌ల గురించి ఎంక్వైరీ చేసి అందులో ప్రిఫరెన్సెస్ ఇవ్వండి. దెన్ మీకు జాబ్ మ్యాండేటరీ అయితే ఏ జాబ్ వచ్చినా చేస్తా అనుకుంటే ఆల్ 765 1-765 ఇచ్చేసేయండి. ఒకవేళ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్స్ ఇవే కావాలి నాకు అనుకుంటే మీకు ఎన్ని ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటే అన్ని ఇవ్వండి. అండ్ ఒకవేళ మీకు ఏదైనా మంచి జాబ్ చేస్తూ ఒకవేళ ఆల్రెడీ నేను ఆ డిపార్ట్మెంట్ వచ్చినా జాయిన్ అవ్వననుకుంటే ఆ డిపార్ట్మెంట్ మీరు అన్‌విల్లింగ్ టు జాయిన్ ఇవ్వండి. ఎందుకంటే మీరు జాయిన్ అవ్వకుంటే అది బ్యాక్‌లాగ్ అయిపోతది. సో, అక్కడ వెబ్ ఆప్షన్ ఇచ్చి వేస్ట్ అన్నమాట. మీరేదన్నా అలాంటి డిపార్ట్మెంట్స్ ఉంటే ఇవ్వకండి వెబ్ ఆప్షన్స్. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో అర్థమైందనుకుంటున్నాను. ఏం లేదు. సింపుల్ స్టెప్స్. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి సిస్టమ్‌లో డిఫాల్ట్‌గా విల్లింగ్ టు జాయిన్ అని ఉంటది. మీకు ఏ జాబ్ వచ్చినా నేను చేస్తా. నాకు జాబ్ మ్యాండేటరీ అంటే డైరెక్ట్ సేవ్ సబ్మిట్ కొట్టి 1-760 మీ డిపార్ట్మెంట్ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారో దాన్ని 1-760 ఫిల్ చేసి సేవ్ అండ్ ఫైనల్ సబ్మిట్ కొడితే సరిపోతది. ఒకవేళ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్సే కావాలనుకుంటే వాటికే విల్లింగ్ టు జాయిన్ ఇచ్చి రిమైనింగ్ అన్‌విల్లింగ్ టు జాయిన్ ఇచ్చి ఒక 50 ఉన్నాయనుకోండి 1-50 ఆర్డర్ ఫిల్ చేసి సేవ్ ఫైనల్ సబ్మిట్ కొడితే మన మన ఆప్షన్స్ అనేవి సేవ్ అయిపోతాయి. వాటిని ప్రింట్ తీసుకోవచ్చు. ఇది వెబ్ ఆప్షన్‌కి సంబంధించింది. దెన్ నెక్స్ట్ మీ డౌట్ ఏంటంటే కొందరు అడుగుతున్న డౌట్ ఏంటంటే, సార్ నా ర్యాంక్ అనేది 3000, 4000 అలా ఉంది. నాకొస్తే లీస్ట్ ప్రిఫరబుల్ పోస్టే వస్తది. సో, నేను ఇగ రెవెన్యూ, స్టాంప్స్, ట్రెజరీ ఆఫీసెస్ ఇవి ఫస్ట్ పెట్టకుండా నాకొచ్చే పోస్టే పెట్టుకుంటే ఫస్ట్ నాకొచ్చే జాబ్ ప్రాబబిలిటీ ఏమన్నా ఇంక్రీజ్ అవుతదంటే అలా ఏమి ఉండదండి. సో, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు నాకు ఈ పోస్ట్ వస్తది. అందుకే నేను ఇది ఫస్ట్ పెడతాను థింక్ చేయకండి. వెబ్ ఆప్షన్స్ ఏంటంటే మీరు ఇక్కడ మీకు ఈ లీస్ట్ పోస్ట్ వస్తదనేది 760 ఆప్షన్ పెట్టినా గూడా ఫస్ట్ నుంచి తీసుకుంటారు. 760 ఆప్షన్‌లో మీకు జాబ్ వచ్చినా మీకు జాబ్ ఇచ్చేస్తారు. ఒకవేళ మీ తర్వాత ర్యాంక్ అతను ఇదే పోస్ట్‌ని ఫస్ట్ ప్రిఫరెన్స్‌కి పెట్టినా అతనికి జాబ్ రాదు. మీకు 760కి పెడితే మీకు జాబ్ వచ్చినాకనే మీది హ్మ్, మీది మీకు అలాట్ చేసినాకనే నెక్స్ట్ పర్సన్‌కెళ్తారు. నాకు ఇదే జాబ్ వస్తది కాబట్టి నేను ఇది ఫస్ట్ పెడితే నాకు వచ్చే ప్రాబబిలిటీ ఉంటదని థింక్ చేయకండి. ఎప్పుడైనా వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెడతారంటే బేస్డ్ ఆన్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. మీకు ఏ డిపార్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ డిపార్ట్మెంటే ఫస్ట్ పెట్టండి. ఓకే. ఇది వెబ్ ఆప్షన్‌కి సంబంధించింది. నెక్స్ట్ హ్మ్. నెక్స్ట్ ఏం డిస్కస్ చేద్దామంటే డిపార్ట్మెంట్స్. జనరల్‌గా ఇందులో ఉన్న డిపార్ట్మెంట్స్ గురించి థింక్ చేస్తే నాకు స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ గురించి నాకు కూడా పెద్దగా ఐడియా లేదండి. జస్ట్ నేను ఈ ఈ ఈ వితిన్ లాస్ట్ 1 వీక్‌లో ఎంక్వైరీ చేసి కొన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాను. దీన్ని ఒక రిఫరెన్స్ లాగానే వాడుకోండి. జస్ట్ తర్వాత మీరు ఈ డిపార్ట్మెంట్స్ చెప్పారు కాబట్టి నేను పెట్టాను. నాకు ఈ జాబ్ నచ్చలేదని అనకండి. జస్ట్ మీకన్నా ఇప్పుడు నేనొక సర్వీస్‌లో ఉన్నా కాబట్టి మీకన్నా కొంచెం ఎక్కువ నాకు తెలుసనుకుంటున్నాను. అందుకోసమే మీకు కొంచెం అవేర్‌నెస్ ఇవ్వడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది ఏం తెలియని వాళ్ళున్నారు. సో, వాళ్ళకొక అవేర్‌నెస్ ఇవ్వడం కోసమే ఈ డిపార్ట్మెంట్స్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. నేను చెప్పిందే ఫైనల్ అని కాదు. ఒక్కొక్కళ్ళ ఇంట్రెస్ట్ ఒక్కొక్క దాని మీద ఉంటది కాబట్టి, మీ ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని దీన్ని ఒక రిఫరెన్స్ లాగా వాడుకోండి జస్ట్. ఓకే. ఫస్ట్ మనం జాబ్‌ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఉంటదనమాట. కొందరేంటంటే ఇంటి దగ్గరుండాలి సేమ్ డిస్ట్రిక్ట్. అలాంటి వాళ్ళేంటి డిస్ట్రిక్ట్ పోస్టులు అందులో ఉన్నాయని ఫస్ట్ పెడతారు. కొంతమందికి డిపార్ట్‌మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటది. సో, నాకు రెవెన్యూలొస్తేనే చేస్తా, నాకు కమర్షియల్ టాక్సెస్ అందులోనే వస్తేనే చేస్తా, ట్రెజరీ ఆఫీస్‌లోనే వస్తేనే చేస్తా అనేవాళ్ళు ఓన్లీ ఆ ఆఫీసెసే పెట్టుకుంటారు. దెన్ ఇంకొంతమందేంటి హైదరాబాద్ లొకేషన్. నాకు హైదరాబాద్‌లోనే జాబ్ కావాలనుకుంటే హైదరాబాద్ బేస్డ్ జాబ్స్ ఏవున్నాయో అవే పెడతారు. అట్లా. ఇంకొంతమందేంటి జాబ్‌లో గూడా ఆహ్, నాకెక్కువ ఇన్‌కమ్ వచ్చేది గావాలనుకుంటే, వాళ్ళు ఇన్‌కమ్ వచ్చే డిపార్ట్‌మెంట్స్ ఏముంటే అవి జూసుకుంటారు. ఇంకొంతమందేంటి నాకు ఇన్‌కమ్ అవసరం లేదు.
పీస్ఫుల్ ఉండాలి, వర్క్ ప్రెషర్ ఉండకూడదు అనుకుంటే అలాంటి డిపార్ట్మెంట్లు చూసుకుంటారు. ఫస్ట్ మీకు ఏది ప్రియారిటీ సెలెక్ట్ చేసుకొని బేస్డ్ ఆన్ దట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద డిపార్ట్మెంట్స్. ఇక్కడ మేజర్ డిపార్ట్మెంట్స్ నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఎగ్జాక్ట్ అక్యురేట్గా తెలియదండి, జస్ట్ నేను కొంచెం గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్తోనే చెప్తున్నాను. మీరు తర్వాత మీకు ఇక్కడ మంచి ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని కూడా తీసుకోండి. జనరల్గా ఎక్కువ మంది థింక్ చేసే డిపార్ట్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఇవ్వడానికి రెవెన్యూ. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్‌కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అంటే చాలా మందికి తెలుసు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలా ఉంటదో. ఇందులో మనం ప్రమోషన్స్ తీసుకున్న ఫాస్ట్‌గా ఉంటాయి అంటున్నారు. అరౌండ్ 5-6 ఇయర్స్‌లో మనకి ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్‌గా జాయిన్ అయితే దెన్ సీనియర్ అసిస్టెంట్ ఆర్ ఆర్ఐ. దీని తర్వాత డిప్యూటీ ఎంఆర్ఓ, డిప్యూటీ తహసీల్దార్, దీని తర్వాత తహసీల్దార్ ఎంఆర్ఓ అండ్ రిటైర్ అయ్యే టైంకి ఎర్లీగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే ఆర్డీఓ దాకా కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. సో ఎంఆర్ఓ, ఆర్డీఓ ఇవి ఎంత ఫ్యాన్సీ పోస్టులు సొసైటీలో అందరికీ తెలుసు. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రమోషన్ ఆస్పెక్ట్స్. ప్రమోషన్స్ ఫాస్ట్గా ఉన్నాయి వన్ థింగ్, అండ్ ప్రమోట్ అయ్యాక కూడా మనకు కొన్ని ఫ్యాన్సీ పోస్టులు సొసైటీలో లైక్ ఎంఆర్ఓ, ఆర్డీఓ క్యాడర్ అంటే చాలా మంచి క్యాడర్ అనమాట. ఆర్డీఓ అంటే గ్రూప్ 1, ఎంఆర్ఓ అంటే గ్రూప్ 2, మెజిస్ట్రేట్ పవర్స్ ఉంటాయి. సో దట్స్ వై మెజారిటీ ఆఫ్ పీపుల్ ఈస్ చూసింగ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఓకే, సో ఇలా అన్నమాట. ఎందుకు రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్ చేసుకుంటారు? ప్రమోషన్స్ ఫాస్ట్గా ఉన్నాయి, మంచి క్యాడర్ వస్తుంది, రిటైర్ అయ్యే టైంకి మంచి స్టేజ్లో రిటైర్ అవుతారు కాబట్టి రెవెన్యూకి అంత ఇంపార్టెన్స్ ఉంది. అండ్ అదేవిధంగా రెవెన్యూ తీసుకుంటే మీరు ఇందులో మేజర్గా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లోనే కదా ఎంఆర్ఓ ఇవన్నీ ఉండేవి. సో ఇక్కడ వర్క్ ప్రెషర్ కూడా అంతే ఉంటుందండి, హెవీగానే ఉంటుంది. ఎందుకు వర్క్ ప్రెషర్ హెవీగా ఉంటుంది అంటే ఎంఆర్ఓ ఆఫీసెస్ మీరు జనరల్గా విజిట్ చేస్తారు. విజిట్ చేస్తే పబ్లిక్ డీలింగ్ ఎక్కువ ఉంటుంది, పొలిటికల్ ఇంటర్వీనింగ్ ఉంటుంది. సో ఇవన్నిటిని మేనేజ్ చేయాలంటే ఆబ్వియస్గా ప్రెషర్ కూడా ఉంటుంది. సో ఎక్కడైతే మీకు పవర్ బాగుంటుందో అక్కడే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ తీసుకోగలుగుతా అంటేనే మీరు ఈ డిపార్ట్మెంట్ చూస్ చేసుకోండి. దెన్ దీంట్లో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ కూడా ఇక్కడ కూడా వర్క్ లోడ్ హెవీనే ఉంటుంది, తక్కువ పోస్టులే ఉన్నాయి. బట్ ఇందులో కూడా రిజిస్ట్రార్ స్టేజ్కి వెళ్ళవచ్చు. సో మంచి ప్రమోషన్స్ ఉంటాయి, వర్క్ లోడ్ హెవీ ఉంటుంది. బికాజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎప్పుడు రష్ ఉంటుంది, ఎంఆర్ ఆఫీస్ల కన్నా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఎక్కువ రష్ ఉంటుంది. సో వర్క్ లోడ్ హెవీ ఉంటుంది. ఇది కూడా చూస్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్రమోషనల్ ఆస్పెక్ట్స్ బాగుంటాయి, ఇంకొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ నెక్స్ట్ కమర్షియల్ ట్యాక్సెస్. ఇందులో మనం ప్రమోట్ అయ్యి ఏసీటీఓ గ్రూప్ 2 కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ దాకా రీచ్ అవ్వచ్చు తొందరగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే. సో కంపేర్ టు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్స్ రిజిస్ట్రేషన్ తీసుకుంటే ఇక్కడ కొంచెం వర్క్ లోడ్ తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు, బట్ పబ్లిక్ ఇంటర్వ్యూనింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ వర్క్ లోడ్ కొంచెం మోడరేట్ ఆర్ లెస్ ఉండొచ్చు. సో నాకు వర్క్ బ్యాలెన్స్డ్గా ఉండాలి, వర్క్ ప్రెషర్ ఉండొద్దు అనుకుంటే మీరు కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్ చూస్ చేసుకోవచ్చు. లేదా నాకు ఒక ఎంఆర్ఓ, ఆర్డీఓ అలాంటి స్టేజ్కి వెళ్ళాలనుకుంటే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, సబ్ రిజిస్ట్రార్ ఇలాంటివి కావాలనుకుంటే రిజిస్ట్రేషన్ ప్రిఫర్ చేసుకోవచ్చు. రెవెన్యూలో ఇవి అన్నమాట పోస్టులు మనకి 2096 ఉన్నాయి. నెక్స్ట్ మనకు జనరల్గా ప్రిఫర్ చేసే డిపార్ట్మెంట్ ఏంటంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో తీసుకుంటే ఇందులో 2 కేటగిరీస్ ఉన్నాయి. మేజర్గా ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంటంటే డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసెస్ ఉంటాయి కదా. సో రెవెన్యూలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి హోమ్ డిస్ట్రిక్ట్లో ఇంటి దగ్గర పోస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసెస్ ఉంటాయి కదా, ఇది ఇందులో కూడా ప్రమోషన్స్ మంచిగా ఉంటాయండి. మనం ఏటీఓ డిటిఓ పోస్ట్ వరకు కూడా ప్రమోట్ అవ్వచ్చు. ఎర్లీగా జాయిన్ అయిన వాళ్ళు గ్రూప్ 1 క్యాడర్ దాకా రీచ్ అవ్వగలుగుతారు. సో కంపేర్ టు రెవెన్యూ ఇక్కడ కొంచెం వర్క్ ప్రెషర్ అనేది లెస్ ఉంటుంది ఆబ్వియస్గా ట్రెజరీ ఆఫీసెస్లో. సో ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ డిపార్ట్మెంట్స్. దెన్ ఫర్దర్ అంటే అన్ని మంచి డిపార్ట్మెంట్సే, బేస్డ్ ఆన్ ప్రిఫరెన్సెస్. మీ యొక్క ప్రిఫరెన్సెస్ బట్టి ఇవి చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, జనరల్గా మీరు ఏ డిపార్ట్మెంట్లో తీసుకున్నా మేజర్గా మీరు జాయిన్ అయ్యేది ఎలా అంటే జూనియర్ అసిస్టెంట్ ప్రమోట్ ఏమవుతారు సీనియర్ అసిస్టెంట్. మెజారిటీ ఆఫ్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ ఏముంటుందంటే సూపరింటెండెంట్ ఉంటుంది. ఇలాంటి రెవెన్యూ ఈ ఫినాన్స్ డిపార్ట్మెంట్ కాకుండా మెజారిటీ ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్స్లో కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కొన్ని ఉంటాయి, అందులో జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయినా సూపరింటెండెంట్.
ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్స్‌లో తీసుకుంటే సీనియర్ అసిస్టెంట్ అయిన 3 ఇయర్స్‌కి మీరు డైరెక్ట్ ఇప్పుడు డీఏఓ ఎగ్జామ్ ఉంది గదా! ఆ డీఏఓ ఎగ్జామ్‌కి డీఏఓ ఇంటర్నల్‌లో గూడా ప్రమోటెడ్ ద్వారా గూడా వస్తాయన్నమాట. సీనియర్ అసిస్టెంట్ అయిన 3 ఇయర్స్‌కి మీకు డీఏఓ రాయడానికి ఎలిజిబుల్ ఉంటది. ఆ ఎగ్జామ్ క్లియర్ చేసి మీకు డైరెక్ట్‌గా డీఏఓ పోస్ట్ గూడా ఇస్తారు. సూపరింటెండెంట్ తర్వాత డీఏఓ ఉంటది. ఓన్లీ ఇవి ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్స్‌లో ఉంటాయన్నమాట. ఇంజినీరింగ్ అంటే ఆర్&బి, పబ్లిక్ హెల్త్, పంచాయత్ రాజ్ ఇలాంటి డిపార్ట్మెంట్స్‌లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులుంటాయి గదా! అక్కడ మీరు డీఏఓఐ స్కోప్ గూడా ఉంటదనమాట. నెక్స్ట్ కంపేర్డ్ టు రెవెన్యూ, ఫైనాన్స్, డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసెస్‌లో కొంచెం వర్క్ ప్రెషర్ అనేది తక్కువనే ఉంటదండి. దీని తర్వాత ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేదేంటంటే ఆహ్, కన్జ్యూమర్ అఫైర్స్. ఇది గూడా వన్ ఆఫ్ ద గుడ్ డిపార్ట్‌మెంట్ అనుకుంటున్నా. దీనికి సంబంధించిన వాళ్ళు నాకెవరు కాంటాక్ట్‌లో లేరు. బట్ జనరల్‌గా ఈ డిపార్ట్‌మెంట్ గూడా ప్రిఫర్ చేస్తారండి. సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్. సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్ అంటే ఏముంటదంటే ప్రొక్యూర్‌మెంట్స్ అంటే మనకి రేషన్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు గదా! పప్పులు, బియ్యం అవన్నీ ఆ డిపార్ట్‌మెంట్ అన్నమాట. కన్స్యూమర్ అఫైర్స్. ఇక్కడ నంబర్ ఆఫ్ పోస్ట్‌లు తక్కువున్నాయి. సో, ఇది గూడా వన్ ఆఫ్ ద గుడ్ డిపార్ట్‌మెంట్స్. మీరు గూడా ఎంక్వైరీ చేయండి. నాకు క్లారిటీగా తెలవదు. బట్ నేను విన్న దాని ప్రకారం సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్ గూడా మంచిగుంటది. కొంచెం వర్క్ ప్రెషర్ మోడరేట్‌గానే ఉంటదని జెప్పారు. ఇదొకటి. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ అంటే మీకు మనకి యూనివర్సిటీస్ ఉస్మానియా, ఓయూ, కేయూ ఇంకా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయిగా. పాలమూరు యూనివర్సిటీ ఎట్సెట్రా, ఎట్సెట్రా. ఇందులో ఓయూ‌లనే మనకి అరౌండ్ 375 దాకా ఉన్నాయి. సో, మీకు మంచి ర్యాంక్ ఉంటే హైదరాబాద్‌లో పోస్ట్ రావాలి. ఇప్పుడు ఆబ్వియస్‌గా ఈ రెవెన్యూ, ఫైనాన్స్‌తో కంపేర్ చేసుకుంటే యూనివర్సిటీస్‌లో వర్క్ ప్రెషర్ అనేది లెస్ ఉంటది. ఎందుకంటే బయటి వాళ్ళు ఎవరు ఇంటర్ఫియర్ అవ్వరు. చాలా తక్కువనమాట. పబ్లిక్ ఇంటర్ఫియరింగ్ చాలా తక్కువుంటది కాబట్టి ఎక్కడైతే పబ్లిక్ ఇంటర్ఫియరింగ్ తక్కువుంటదో అక్కడ స్ట్రెస్ గూడా తక్కువుంటది. సో, వర్క్ లోడ్ అనేది లెస్ ఉంటది. ఎవరైతే ఫర్దర్‌గా నాకు గ్రూప్ 4లోనే ఉండాలనుకోకుండా ప్రిపేర్ అవ్వాలనుకుంటుర్రో వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ ప్రిఫర్ చేసుకోవచ్చు. సో, హైదరాబాద్‌లోనే మోస్ట్‌లీ హైదరాబాద్‌లో వచ్చే ఛాన్స్ ఉంటది. ఓయూ, జేఎన్‌టీయూలో అలా. నెక్స్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో జూనియర్ అసిస్టెంట్. ఇక్కడ 601లో ఇక్కడ మున్సిపాలిటీస్‌లో మనకి ఈ పోస్టింగ్ వచ్చే ఛాన్స్ ఉంటది. 601లో 421 హైదరాబాద్‌లోనే ఉన్నాయి. సో, మీకు హైదరాబాద్ పోస్టింగ్ కావాలంటే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ కూడా ఒక గుడ్ ఆప్షన్. దెన్ వార్డ్ ఆఫీసర్స్. సో, వార్డ్ ఆఫీసర్స్ గురించి నాకంతగా ఐడియా లేదు. బట్ వార్డ్ ఆఫీసర్ కన్నా జూనియర్ అసిస్టెంటే బెటర్ అని కొందరు అంటున్నారు. సో, దాని గురించి మీరు ఎంక్వైరీ చేయండి. సో, నాకున్న అవేర్‌నెస్ వరకే షేర్ చేస్తున్నా ఇక్కడ. ఓకే. మీరు ఫర్దర్‌గా ఆప్షన్స్ ఇచ్చే ముందు వేరు వేరు సోర్సెస్ నుంచి యూ కెన్ గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్. సో, ఏది బెస్ట్ అనిపిస్తే మీ మెంటల్ స్టేటస్‌కి ఏది బెటర్ అనిపిస్తే అదే ప్రిఫర్ చేయండి. నేను చెప్పినని ఇంకొకళ్ళు చెప్పిర్రని గాకుండా ఏది కావాలనిపిస్తే అదే ప్రిఫర్ చేయండనమాట. నెక్స్ట్ మెడికల్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా జాయిన్ అయితే మేజర్‌గా మనం రిటైర్ అయ్యే టైంకి సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ వరకెళ్తాం. ఇంకెవరైనా ఎర్లీగా జాయిన్ అయితే సూపరింటెండెంట్ నెక్స్ట్ స్టేజ్‌కి గూడా వెళ్తారు. నెక్స్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అంటే ఇవి స్కూల్స్. బీసీ వెల్ఫేర్ స్కూల్స్, ఎస్సీ వెల్ఫేర్ స్కూల్స్, ఇక్కడ మేల్, ఫీమేల్ ఇలా డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. సో, బేస్డ్ ఆన్ అవన్నీ డిపార్ట్మెంట్స్ గురించి కొంచెం ఎంక్వైరీ చేసి, ఇంకా నాకన్నా తెలిసిన వాళ్ళు ఇంకా చాలా మంది ఎక్కువుంటారు. వాళ్ళ వీడియోస్ చూసి, ఇంకా మీకు తెలిసిన కాడ ఎంక్వైరీ చేసి, డిపార్ట్మెంట్స్‌ని సెలెక్ట్ చేసుకొని, సో, వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ప్రాపర్ డిపార్ట్మెంట్ మీ మెంటల్ స్టేటస్‌కి తగ్గట్టు చూజ్ చేసుకోండి. అందరూ రెవెన్యూ ఇస్తున్నారు కదా! నేను కూడా రెవెన్యూ ఇస్తా అని కాదు. రెవెన్యూ మీకు సూట్ అవుతదా? మీరు అవన్నీ హ్యాండిల్ చేయగలుగుతారా? అవన్నీ అట్లా థింక్ చేసి మీ పర్సెప్షన్‌లో మీ మెంటల్ స్టేటస్‌కి ఏది సెట్ అవుతదో అదే ప్రిఫర్ చేయండి. సో, వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. సో, ఇక్కడ నేను చెప్పిన డిపార్ట్మెంట్స్ నుంచి కూడా నేను జస్ట్ తెలిసిన సర్కిల్ నుంచి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అండి ఇది. ఇందులో కూడా ఏమన్నా తేడాలు ఉండొచ్చు. జస్ట్ మీరు, మీరు చాలామంది ఆహ్, ఏం తెలియని స్టేజ్‌లో ఉన్నారు. సో, మీకు ఆ స్టేజ్ నుంచి ఎంతో కొంత కొంచెం బెటర్ ఇంప్రూవ్‌మెంట్ కోసమని నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో, నాకన్నా ఎక్స్‌పర్ట్స్ ఈ డేటా తెలిసిన డిపార్ట్మెంట్స్ తెలిసిన వాళ్ళు చాలా మందుంటారు. సో, మీరు ఆ వీడియోస్ కూడా వెళ్ళండి. ఇదే చూసి నేను పెట్టమని చెప్పట్లే. జస్ట్ మీకొక ఐడియా ఇవ్వడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో, ఇంకెక్కడెక్కడ బెటర్ సోర్సెస్ ఉంటే వాటిని ఫాలో అయ్యి
ప్రాపర్‌గా తెలుసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి కేర్‌ఫుల్‌గా. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ. మీకేమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానెల్ ఉంది మ్యాథ్స్ బై సిద్ధార్థ్. సో, అందులో మీరు అడగొచ్చు. ఐ విల్ ట్రై టు గివ్ యూ ద రిప్లై అండ్ కామెంట్ సెక్షన్‌లో కూడా కామెంట్స్ చేయొచ్చు. సో, దట్ ఇఫ్ ఐ సీ ద కామెంట్ ఐ విల్ ట్రై టు గివ్ యూ ద రిప్లై. థాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.